ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 2038 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి అక్టోబర్ 3, 2025 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి రియల్మీ నుంచి రియల్మీ 15 Pro గేమ్ ఆఫ్ థ్రోన్ ఎడిషన్ తీసుకురాబోతుంది. డేట్ కన్ఫర్మ్ చేశారు వీళ్ళు. అక్టోబర్ 8వ తారీఖు దీన్ని అఫీషియల్ గా లాంచ్ చేయబోతున్నారు. అండ్ దీన్ని బాక్స్ ని వీళ్ళు టీచ్ చేశారు, ఒక సీక్రెట్ లెటర్ ని టీచ్ చేశారు. ఈ లెటర్ ని ఏదైనా వెలుగుకి ఎక్స్పోజ్ చేస్తే టెక్స్ట్ కనిపిస్తుంది అన్నమాట. నార్మల్ గా ప్లేన్ పేపర్ లాగా ఉంటుంది అది. అండ్ ఇంకొకటి పిన్ ఒకటి ఉంది, సిమ్ ఇజెక్టర్ పిన్ కూడా డిఫరెంట్ గా అయితే ఉంది. కింగ్ పిన్, మీరు ఒకవేళ గేమ్ ఆఫ్ థ్రోన్ చూస్తే నాకు ఎంత ఐడియా లేదు, నేను చూడలేదు అదేమి. ఒకవేళ మీరు చూస్తే కింగ్ పిన్ ఉంది కదా, దాని రిలేటెడ్ సిమ్ ఇజెక్టర్ పిన్ అయితే కనిపిస్తుంది. ఈ ఫోన్ గురించి కంప్లీట్ డీటెయిల్ గా మీరు తెలుసుకోవాలనుకుంటే అక్టోబర్ 8 వరకు వెయిట్ చేయాల్సిందే. దీనికి సంబంధించి రీల్ వస్తుంది మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎలా ఉంది చూడాలనుకుంటే కింద మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి ఫాలో అవుతూ ఉండండి. అక్టోబర్ 8వ తారీఖు రీల్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో V60e అక్టోబర్ 7వ తారీఖు లాంచ్ అయిపోతుంది. అండ్ దీనికి సంబంధించి వీళ్ళు అఫీషియల్ డేట్ అయితే అనౌన్స్ చేస్తారు. V60 30,000 దగ్గరలో పెట్టొచ్చు ప్రైస్. V60 కంటే తక్కువ రేట్లో తీసుకొని వస్తారు. దీనిలో టెలిఫోటో లెన్స్ ఉండవు, కాకపోతే మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ ప్రాసెసర్ ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7360 ప్రాసెసర్ తో రావచ్చు. అండ్ దీనిలో స్పెషల్ ఏంటంటే ఈసారి పోర్ట్రేట్స్ ఉన్నాయి కదా, ఫెస్టివ్ పోర్ట్రేట్స్ అని చెప్పేసి ఒకటి కొత్త మోడ్ అయితే యాడ్ చేస్తున్నారు. అంతే. ఈ ఫోన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అక్టోబర్ 7వ తారీఖు తెలుస్తాయి ప్రైస్ తో పాటు. నెక్స్ట్ మనకి లావా నుంచి లావా అగ్ని 4 ఎప్పటి నుంచో వీళ్ళు తెస్తాం అని చెప్పేసి నేను అప్కమింగ్ మొబైల్స్ లో 2 months అని చెప్తూనే ఉన్నాను. ఆఖరికి వీళ్ళు అఫీషియల్ గా చెప్పారు అక్టోబర్లో కూడా రావట్లేదు, నవంబర్లో తీసుకొస్తామని చెప్తున్నారు లావా అగ్ని 4. ఇది చూస్తే సామ్సంగ్ పాత S సిరీస్ డిజైన్లు ఉంటాయి కదా, S10 ఆ రేంజ్ డిజైన్ లాగా కనిపిస్తూ ఉంటుంది ఫోన్. అండ్ బ్యాక్ సైడ్ స్క్రీన్ అయితే తీసేస్తారు. లావా అగ్ని 3లో మనకి బ్యాక్ సైడ్ స్క్రీన్ అయితే ఉంటుంది. ఇప్పుడు లావా అగ్ని 4లో బ్యాక్ సైడ్ స్క్రీన్ అయితే తీసేస్తారు. నార్మల్ ఫోన్ లాగే ఉంది. ఇది నవంబర్లో వస్తుంది లావా నుంచి. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోటోస్ అయితే బయటకు వచ్చినాయి. ఎడ్జెస్ కర్వ్ ఉన్నాయి. డిస్ప్లే వచ్చేసరికి ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ వచ్చేసరికి సేమ్ S25 ఎడ్జ్ మీరు చూస్తుంటే ఆ కెమెరా డెకో మొత్తం అదే డిజైన్ అయితే కనిపిస్తుంది S25 ఎడ్జ్ లాగా. అండ్ ఈసారి S26 Plus ని రీప్లేస్ చేస్తూ S26 ఎడ్జ్ వస్తుంది అని చెప్పేసి రూమర్స్ వస్తూ ఉన్నాయి. కాకపోతే కొరియా మీడియా చెప్తున్న ప్రకారం చూస్తే S26 Plus కూడా ఉంటది, అది తీసేయరు అన్నట్లు చెప్తున్నారు. ఎందుకంటే ఈ S25 ఎడ్జ్ వీళ్ళు అనుకున్న సేల్స్ అయితే అవ్వలేదు. సన్న ఫోన్ అనే కానీ ఎవరు కొనట్లేదు దాన్ని. అది 3 లక్షలు అమ్మితే వీళ్ళు S25 Plus ఎక్కువ అమ్మారు, 5 లక్షల దాకా అమ్మారు. ఆల్మోస్ట్ దాన్ని డబుల్ అమ్ముతున్నారు. అందుకే రిస్క్ తీసుకోవట్లే బ్రాండ్స్. ఈ సన్న ఫోన్స్ ఎక్స్పెరిమెంట్ పర్పస్ పక్కా పెట్టుకుంటున్నాయి, కానీ ఈ ప్లస్ మోడల్ అయితే మోస్ట్లీ S26 Plus తీసుకురావచ్చు అన్నట్లు కొరియా మీడియా చెప్తుంది. అండ్ ఈవెన్ యాపిల్ కూడా రీసెంట్గా iPhone Air తీసుకొని వచ్చింది, దాన్ని ఎవరు కొనట్లేదు. అందుకే యాపిల్ మళ్ళీ ప్రొడక్షన్ ఎక్కువ iPhone 17 Pro 17 Pro Max ప్రో మోడల్స్ ఉన్నాయి, అవి అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి, దొరకట్లేదు. వాటి మీద వీళ్ళు ఫోకస్ అయితే పెడుతున్నారు. iPhone Air మీద అయితే ప్రొడక్షన్ అయితే వీళ్ళు ఫోకస్ అయితే పెట్టట్లేదు. మోటోలో కూడా ఒక సన్న ఫోన్ తీసుకొని వస్తుంది, మోటో X70 Air అని చెప్పేసి. ఇది చైనాలో ఈ పేరు తీసుకొస్తున్నారు. గ్లోబల్గా వచ్చేసరికి మోటో H70గా రావచ్చు. ఇండియాకి తీసుకొస్తారు లేదు క్వశ్చన్ మార్కే. ఈ ఫోన్ ఫస్ట్ లుక్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. ఇది కూడా సన్నగా ఉంటుంది, స్లిమ్ ఫోన్, సేమ్ కాన్సెప్ట్ iPhone Air S25 ఎడ్జ్ ఈ కాన్సెప్ట్ లో ఉంటుంది. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే విన్సెంట్ చేస్ సన్ గ్లాసెస్ అమెజాన్ లో 358 రూపీస్కే వస్తుంది. ఇది ఒక మోడల్ అయితే వస్తుంది. నార్మల్గా ఇది 470, 500 అట్లా ఉంటాయి ఈ సన్ గ్లాసెస్ అయితే. పోలరైజ్ సన్ గ్లాసెస్ మీకు చాలా తక్కువ రేట్లో వస్తుంది, 350 రూపీస్కే వస్తుంది. అప్పుడు మీరు చెక్ చేయాలనుకుంటే డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి నథింగ్ OS 4 ఉంది కదా, నథింగ్ OS 4 Android 16. దీన్ని పబ్లిక్ బీటాకి తీసుకొని వచ్చింది. మీరు అక్టోబర్ 14th వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఫోన్స్ వస్తారు నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2A, నథింగ్ ఫోన్ 2, నథింగ్ ఫోన్ 3, వీటన్ని ఫోన్స్ కి అయితే వీళ్ళు సపోర్ట్ తీసుకొని వచ్చారు. సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత మీకు సిస్టమ్ లో నథింగ్ బీటా హబ్ అని ఉంటుంది. అక్కడ వీళ్ళు ఈ ప్రోగ్రామ్ అయితే పెట్టారనమాట. ఇక్కడ నుంచి మీరు బీటాలోకి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. బీటా మీరు రిజిస్టర్ చేసుకోవాలి. కొంతమందికి ఎర్రర్ వస్తుంది జాయిన్ అవుతుంటే, అందరికి వీళ్ళు ఇవ్వట్లేదు, కొంతమందికి మాత్రం ఇస్తున్నారు. అండ్ స్టేబుల్ వర్షన్ అప్డేట్ తొందరలో తీసుకొని రావచ్చు, నాకు తెలిసి ఒక 1 month లోపు తీసుకురావచ్చు. Android 16 నథింగ్ OS 4 బెటర్ వెయిట్ చేయడం. బీటాలకు వెళ్ళడం కంటే బీటాలు చాలా బగ్స్ అయితే ఉంటాయి. మీరు మెయిన్ డివైస్ లాగా ఫోన్ యూస్ చేస్తుంటే మాత్రం ఎప్పుడు ఇట్లా రిస్క్ చేయకండి, బీటాకి వెళ్ళకండి, స్టేబుల్లోనే ఉండండి. స్టేబుల్ వర్షన్ అప్డేట్ నాకు తెలిసి 1-2 months లోపు అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ఇప్పుడు OpenAI తో కొలాబరేట్ అవుతుంది. OpenAI తో కొలాబరేట్ అయ్యి వీళ్ళు సౌత్ కొరియా మొత్తం అన్ని చోట్ల లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానివ్వండి, డేటా సెంటర్స్లో కానివ్వండి, అన్ని చోట్ల ఇంకా ఏఐని అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అంటే గ్లోబల్గా AI పరంగా సౌత్ కొరియాని టాప్ 3లోకి తీసుకోవడానికి సామ్సంగ్ అయితే ట్రై చేస్తుంది. ప్రెజెంట్ అయితే వీళ్ళు 6th ప్లేస్లో అయితే ఉన్నారు. ఫస్ట్ ప్లేస్లో US ఉంటుంది, అమెరికా ఉంటుంది. సెకండ్ ప్లేస్లో చైనా ఉంటుంది. థర్డ్ ప్లేస్లో సింగపూర్ అయితే ఉంది. తర్వాత UK ఇవన్నీ ఉంటాయి. ఇండియా వచ్చేసరికి 10th ప్లేస్లో ఉంది. ఇప్పుడు సౌత్ కొరియా 6th నుంచి టాప్ 3లోకి
తీసుకురావాలని చెప్పేసి సామ్సంగ్ వీళ్ళ కృషి అయితే చేస్తుంది. నెక్స్ట్ మనకి October 14 ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు విండోస్ ల్యాప్టాప్ యూస్ చేస్తుంటే మాత్రం చాలా ఇంపార్టెంట్ డేట్ ఇది. October 14 నుంచి Windows 10 మీరు యూస్ చేస్తుంటే దీనికి సపోర్ట్ అయితే ఆపేస్తున్నారు వీళ్ళు. సో మీకు అప్డేట్స్ రావు ఇంకా Windows 10 కి, లైక్ సెక్యూరిటీ ప్యాచెస్ కానీ ఇట్లాంటివి అయితే ఏమి రావు. ఏమన్నా హ్యాక్ చేయాలనుకుంటే ఈజీగా హ్యాక్ చేయాలి, ప్యాచెస్ అయితే ఉండవు. కాబట్టి October 14 తర్వాత Windows 11కి వెళ్ళిపోండి, Windows 10 మీద ఉంటాయి. అండ్ వీళ్ళు కూడా యాప్ ఐకాన్స్ చేంజ్ చేస్తారు మైక్రోసాఫ్ట్ వాళ్ళు. మీరు విండోస్ లో చూస్తుంటే కొన్ని ఐకాన్స్ చూస్తే మీకు ఆ గ్లాసీ డిజైన్ తీసుకొని వస్తున్నారు, యాపిల్ ఇన్స్పైర్ అయినట్టున్నారు. నెక్స్ట్ మోటోలో నుంచి మోటోలో ఫోన్ అయితే టీచ్ చేస్తుంది. మోస్ట్లీ ఇది బడ్జెట్ ఫోన్ అయి ఉంటుంది. G06 పవర్ 7000 mAh బ్యాటరీతో కొంచెం ఎక్కువ బ్యాటరీ కెపాసిటీతో ఉన్న ఫోన్ తీసుకురాబోతున్నట్లయితే ఉన్నారు. దీని యాడ్స్ కి ఇంకా సిద్ధంగా ఉండండి. నెక్స్ట్ మనకి BSNL ఈ సిమ్ ని ఇండియా మొత్తం తీసుకోవడానికి టాటా వాళ్ళతో పార్ట్నర్షిప్ తీసుకున్నారు. టాటా కమ్యూనికేషన్స్ తో పార్ట్నర్షిప్ తీసుకొని వీళ్ళు ఇండియా మొత్తానికి ఈ సిమ్ విస్తరించడానికి చూస్తున్నారు. ప్రజెంట్ కేరళలో తీసుకొని వచ్చింది BSNL ఈ సిమ్. ఇప్పుడు అన్ని చోట్ల అయితే తీసుకురావడానికి ట్రై చేస్తుంది. 5G కూడా తొందరలో తీసుకొస్తామని చెప్తుంది BSNL. మరి చూడాలి, ఆ తొందర అయిపోయింది అనమాట. ఫస్ట్ 6 months లో తీసుకొస్తా ఉన్నారు. 2025లో అయిపోయింది. 2025 ఎండింగ్ వచ్చేసాం మనం. మరి ఇంకెప్పుడు తీసుకొస్తారో చూడాలి BSNL 5G. మళ్ళీ కొత్త డేట్ వచ్చేసరికి డిసెంబర్ అనమాట. డిసెంబర్లో తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి రిలయన్స్ వాళ్ళు వాటర్ బాటిల్ తీసుకొని వచ్చారు. వీళ్ళకి క్యాంపా అని ఉంటుంది కదా, ఈ థమ్సప్లు పెప్సీలకి పోటీలు క్యాంపా అని కూడా తీసుకొచ్చారు కదా. సేమ్ దీనిలోనే వీళ్ళు క్యాంపా ష్యూర్ అని చెప్పేసి వాటర్ బాటిల్ తీసుకొని వస్తున్నారు. లైక్ కిన్లే బాటిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, బిస్లరీ ఇట్లాంటి వాటికి పోటీగా అనమాట. తక్కువ రేట్లో తీసుకొస్తున్నారు. 250 ml బాటిల్ 5 రూపాయలకే వస్తుంది. ఒకవేళ 1 లీటర్ బాటిల్ 15 రూపీస్కే వస్తుంది. నార్మల్గా వేరే వాళ్ళు కిన్లీ బిస్లరీ వీళ్ళైతే 1 లీటర్ బాటిల్ 20 రూపీస్ దాకా అమ్ముతూ ఉంటారు. వాళ్ళతో కంపేర్ చేసి ఒక 5 రూపాయలు తక్కువ రేట్కి తీసుకొని వస్తున్నారు మార్కెట్లోకి. ఇది ప్రజెంట్ నార్త్ ఇండియాలో ఫస్ట్ సేల్కి తీసుకొస్తా ఉంటున్నారు. తర్వాత మొత్తం ఇండియా మొత్తం విస్తరింపజేస్తారు. అంబానీ వాళ్ళు కదా, ఊరుకోరు. మొత్తం ఇండియా ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తరింపజేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి మన టెలికామ్ ఆపరేటర్స్ లైక్ జియో, ఎయిర్టెల్ వీళ్ళందరూ 10 to 12% అయితే ఛార్జెస్ పెంచబోతున్నారు. ఈ ప్లాన్స్ ఉన్నాయి, రీఛార్జ్ ప్లాన్స్ ఉన్నాయి కదా, అవి డిసెంబర్ లోపు ఒక 10 to 12% అయితే పెరగబోతున్నాయి. ఇది ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం మన న్యూస్. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ 2 లోపు ఖచ్చితంగా కొంచెం మన రీఛార్జ్ ప్లాన్స్ అయితే పెరుగుతాయి. కలిసికట్టుగా అందరూ ఒకేసారి పెంచుతారు. నెక్స్ట్ మనకి 28% వరకు అమెరికన్స్ ఏఐతో రిలేషన్షిప్ పెట్టుకుంటున్నారు అనమాట. అంటే రొమాంటిక్ రిలేషన్షిప్స్ అనమాట. ఏఐతో మాట్లాడడం ఇట్లా ఇవన్నీ. ముఖ్యంగా 60+ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ శాతం అయితే ఉన్నారు దీనిలో. రీసెంట్ గా ఒక న్యూస్ కూడా చెప్పాను మీకు. 75 years అతను ఏఐ చాట్ బాట్ తో మాట్లాడి రమ్మనిందని చెప్పేసి వెళ్ళిపోయి దారిలో యాక్సిడెంట్లు చనిపోయాడు. సో ఇట్లాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. సో చాలా మంది ఏఐతో రొమాంటిక్ రిలేషన్షిప్ పెట్టుకుంటా ఉన్నారు. అవతల అమ్మాయి అనుకుంటున్నారు కానీ అవతల మాట్లాడేది అమ్మాయి అయితే కాదు, ఏఐ చాట్ బాట్స్ మాట్లాడుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి అక్షయ్ కుమార్ గారు మహారాష్ట్ర సీఎం ని ఏం కోరారంటే 7th standard అండ్ అబోవ్ వాళ్ళందరికీ ఒక క్లాస్ సైబర్ క్రైమ్స్ గురించి పెట్టాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే రీసెంట్ వాళ్ళ కూతురు ఒక వీడియో గేమ్ ఆడుతుంటే దానిలో అవతల పరిచయం అయ్యారు, ఫ్రెండ్షిప్ లాగా మాట్లాడుతున్నారు. తర్వాత వాళ్ళు ఏమడిగారంటే నువ్వు అమ్మాయివా అంటే అవతల సైడ్ కూడా అమ్మాయినే, నేను అమ్మాయివా అంటే నేను కూడా అమ్మాయినే అంటే నేను న్యూడ్ ఫొటోస్ పంపించు నాకు అన్నట్లు మాట్లాడారంట. ఈ అమ్మాయి వెంటనే వాళ్ళని కట్ చేసి వాళ్ళ పేరెంట్స్కి వచ్చి చెప్పింది. ఇట్లా చాలా మంది చేస్తున్నారు, అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారు అనమాట. అవతల సైడ్ అమ్మాయిలాగే మీతో మాట్లాడతారు, మీ ఫ్రెండ్ లాగా వాళ్ళు బిహేవ్ చేసేసి న్యూడ్ ఫొటోస్ మీ దగ్గర నుంచి తీసుకొని తర్వాత మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి వాటి అన్నిటి గురించి వీళ్ళని కొద్దిగా ఎడ్యుకేట్ చేయండి 7th standard నుంచి అన్నట్లుగా మహారాష్ట్ర సీఎంని అయితే కోరారు. ఇది చాలా ఇంపార్టెంట్ నిజంగా. ఇది సైబర్ క్రైమ్స్ గురించి పిల్లలకి ఇప్పటి నుంచే మనము నేర్పించాం అనుకోండి, వాళ్ళు ఇంట్లోకి వచ్చి పెద్దవాళ్ళకి వాళ్ళు నేర్పిస్తారు, వాళ్ళు చెప్తారు ఎలా సైబర్ నేరాలు జరుగుతున్నాయో. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏఐ గురించి కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచి ఎడ్యుకేట్ చేసాం అనుకోండి, చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే ఫ్యూచర్ ఏఐ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళు ఏదో కొంచెం గొప్ప బేసిక్స్ నేర్చుకున్నారు అనుకోండి, వాళ్ళు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్యూచర్లో దాని మీద వాళ్ళు ఇంకా వర్క్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐబొమ్మ నుంచి ఐబొమ్మ పోలీసులకు వార్నింగ్ ఇచ్చిందని చెప్పేసి ఒకటి బాగా సర్క్యులేట్ అవుతుంది. అక్కడ చూస్తే మీకు ఈ ఇమేజ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది యాక్చువల్గా జరిగింది September 2023లో వీళ్ళు అది రిలీజ్ చేసింది, ఇది బయటకు వచ్చింది. ఇది యాక్చువల్గా వీళ్ళు వార్నింగ్ ఇచ్చింది పోలీసులకు కాదు, సినిమా నిర్మాతలకి, హీరోలకి, వాళ్ళకి వీళ్ళు వార్నింగ్ ఇచ్చింది. సో ఇది బాగా స్ప్రెడ్ అవుతూ ఉంది. సో వీళ్ళ సైడ్ నుంచి ఏంటంటే మీరు రెమ్యునేషన్ ఎక్కువ తీసుకుంటా ఉన్నారు, టికెట్ రేట్లు పెంచుతున్నారు, సామాన్యుడు సినిమా చూడడానికి కూడా వీలు లేకుండా ఉంది, అందుకే మేము తీసుకొచ్చింది ఐబొమ్మ, దానిలో హ్యాపీగా చూసుకుంటున్నారు, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకున్నట్లుగా వీళ్ళ సైడ్ వాదన అనమాట. అండ్ ఇది పోలీసులకి దీనికి సంబంధం అయితే లేదు. ఇది ఇప్పుడు బాగా సర్క్యులేట్ అవుతుంది. ఇది ఎప్పుడో September 2023 వచ్చిన పిక్ ఇది. ఇది వరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్లో సెలవు. బాయ్.